హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్. నేను సుహాసిని. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ ఐటమ్ ఏంటంటే మసాలా వడలండి. ఇది పచ్చిశనగపప్పు. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ముందుగా మనం ఒక 3-4 గంటల సేపు నానబెట్టేసుకున్నామంటే వడలకి చాలా బాగుంటుంది. దాంతో కూడా అరటి పువ్వు అండి, మీరు చూడండి. ఈ పువ్వునంతా మనం బాగా క్లీన్ చేసుకొని దాన్ని వేసి వడలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు మా పాప ఇది ఎలా క్లీన్ చేయాలో చూపించి మీకు చేస్తుందండి. ముందు పచ్చిశనగపప్పు నానబెట్టేసుకున్నాను. హాయ్ అండి, ఇది పువ్వు ఇలా వస్తుంది కదండి. దీన్ని ఫస్ట్ ఇలా తుంచేసుకోవాలా. ప్రతిదీ దాన్ని తుంచేసుకునే దాన్ని ఫస్ట్ ఇది ఉంటుంది కదండి, ఇది తీసేయాల. అదేవిధంగా దీంట్లో ఈ పార్ట్ మాత్రమే తీయాలండి. చూడండి, ఇది మాత్రమే తీయాల. అది పువ్వు వచ్చేసింది, పర్వాలేదు, కానీ ఇది తీసేయాల. ఇది ఈ 2 పార్ట్లు తీసేయాల. ఈ 2 పార్ట్లు తీసేయాలండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తానండి మీకు. ఇదండి, ఈ పార్ట్ తీసేయాల. ఇదండి, ఇలా ఇలా ఉంటుంది. ఇది దీన్ని తీసేయాలి. ఇదిగోండి, ఇది డిఫరెంట్గా ఉంటుందండి వీటన్నిటిలో. చూడండి, ఇది మాత్రమే తీసేయాలి. చూసారా, ఇదంతా బాగుంది చూడండి. ఇది మాత్రమే తీసేయాలి. ఇది పువ్వులో ఉండే పుప్పొడి అండి, ఆ పార్ట్ని తీసేయాలి. ఈ విధంగా ప్రతి పువ్వుది తీసేసి ఈ ప్రతి ఒక్కటి తుంచుకోవాలండి. ఇలాగా మనకి ఎంత వస్తుందో అంతవరకు తీసుకుందామండి. రాని పార్ట్ వదిలేసేది. ఇదండి, ఈ విధంగా ఒలిచినంత వరకు వలవండి. ఈ విధంగా చిన్న మొగ్గలాగా ఉంది కదా, దాన్ని వలవలేకపోయాను, అందుకని తీసేసాను దాన్ని. మీకు వల్లైతే వలవండి, ఒలుచుకోండి. ఈ విధంగా అన్ని చిన్న చిన్నవిగా ఉన్నాయి చూడండి, ఇవంతా చిన్న చిన్నవి, అందుకని వదిలేసాను నేను. ఇది ఒలుచుకున్నది ఇదండి. చూసారా, ఇదంతా చెత్త, ఇదంతా. అందుకని ఇదంతా వేస్తే చేదు వస్తుంది మెయిన్, అందుకని నేను దీన్ని సపరేట్ చేశాను. ఈ విధంగా నీళ్ళల్లో కడుక్కొని ఇలా నీళ్ళన్నీ ఒడిగిపోయిన తర్వాత తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలా, చిన్న చిన్నవిగా. కొంచెం కొంచెంగా తీసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని సన్న ముక్కలు నీళ్ళల్లో వేసేసుకోవాలండి, లేకపోతే కలర్ మారిపోతుంది. అప్పుడే చూసారా, కలర్ మారిపోయింది, వైట్ గా ఉండింది, కొంచెం బ్లాక్ గా మారుతా ఉంది. అందుకని నీళ్ళల్లో వేసేసుకో, లైట్ బ్లూగా అట్లాగా మారుతా ఉంది. పచ్చిశనగపప్పు నానబెట్టుకునే దాన్ని కడిగి మిక్సీలో వేసుకున్నానండి. దాంట్లో నేను అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరకాయ కూడా తినేవాళ్ళు పచ్చిమిరకాయ కూడా యాడ్ చేసుకోండి. కొంచెంగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. పచ్చగా మిక్సీకి వేసుకున్నానండి. కొంచెం అరటి పువ్వు నైస్ గా కట్ చేసుకొని దాన్ని నీళ్ళలో నానబెట్టున్నాను కదా, కలర్ మారుతుందని, అది తీసి ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు నైస్ గా కట్ చేసుకున్నాను. దాంట్లో ఇవన్నీ యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ అరటి పువ్వు కట్ చేసుకునేది వేసేసుకుంటున్నానండి. ఇలాగా పిండి వేసుకోండి, నీళ్లు లేకుండా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పిండి లూజ్గా అయిపోయి మరి వడలు ఇరిగిపోయినట్టు అయిపోతాయండి. అందుకని ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసేసుకుంటున్నానండి. నైస్ గా కట్ చేసుకున్న కరివేపాకు కూడా, ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. దాంట్లోనే సాల్ట్ కూడా వేస్తున్నానండి. సోడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొంతమంది సోడా ఉప్పు వేసుకోరండి, నేను వేసుకుంటున్నాను. వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు, స్కిప్ చేయొచ్చండి. అదేవిధంగా గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి.
ఇది గరం మసాలా వేసిన దానివల్ల మంచి స్మెల్ టేస్ట్ ఉంటది. అందువల్ల ఈ గరం మసాలా అమ్మ ఆల్రెడీ వీడియోలో పౌడర్ చేసిందండి. మీకు కావాలంటే అది చూసుకోండి. స్టవ్ ముట్టించి ఆయిల్ పెట్టుకుంటున్నానండి. దీన్ని ఇలా కలిపేసుకుంటున్నాను నేను. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ వేడెక్కుందండి, ఇందులో వేసేసుకోవడమే. ఈ విధంగా బాగా పల్చగా తట్టుకొని వేసేయండి. మీరు ఆ నీళ్ళలో నానబెట్టి కొంచెం తడి తడిగా ఉంటది అని అనుకున్న వాళ్ళు పచ్చిశనగపప్పు అంతా రెడీగా చేసుకుని ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు అన్ని కట్ చేసుకునేసేసి రెడీగా తర్వాత పువ్వు ఒలుచుకునేసేసి ఆ తర్వాత మీరు సన్నగా కట్ చేసుకుని వెంటనే వేసేసుకునైనా చేసేయండి. నీళ్ళల్లో అలాగే వదిలేసేసి నీళ్లు గట్టిగా పిండలేదంటే మనకి వడ రాదు, విడివిడిగా అయిపోతుంది. అందుకని మీరు లాస్ట్ లో అయినా ఆ పువ్వుని కట్ చేసుకుని డైరెక్ట్ గా వేసేసుకునేయండి. ఈ విధంగా చూడండి, అరటి పువ్వు పచ్చిశనగపప్పుతో వడలు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. అబ్బా, తింటే అద్భుతంగా ఉందండి, అంత టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అండి. బాయ్ అండి.